కాఫీ టీ ఏమయ్యా వీళ్ళు వచ్చి చాలాసేపు అయినట్టుంది కదా, కాఫీ ఇచ్చి ఉండొచ్చు కదా. ఇప్పుడు నేను వచ్చి ఇక్కడ కూర్చున్న తర్వాత కెమెరా ఆన్ చేసిన తర్వాత కాఫీలు అడుగుతున్నారు. సార్ అంటే మీకు ఆఫర్ చేస్తారండి మీ ఆఫీస్ నాకు కావాలేమో అని అడిగా. నా ఆఫీస్ లో నేను కావాలి, మీ ఆఫీస్ లానే ఫీల్ కండి అని చెప్తాను. ప్రొడక్షన్ హౌస్ పెట్టి బ్యానర్ పెడదాం అనుకుంటున్నా సార్. బ్యానర్ పెడదాం అనుకున్నా. ఫస్ట్ పిక్చర్ రిలీజ్ కాలేదు కదా, ఇంకా కొంచెం వెయిట్ చేయొచ్చుగా. పర్లేదు సార్, బ్యానర్ పెడదాం. బ్యానర్ పెట్టి మీతో గీతా ఆర్ట్స్ తో టైప్ అవుదాం. టైఅప్ అవుదాం అనుకుంటున్నా నాతోటి. సరే టైప్ అయ్యి ఏం చేద్దామని. ఇప్పుడు టైప్ అవడానికి కొన్ని లక్షణాలు ఉండాలి, లేకపోతే కొంచెం డబ్బులన్నా ఉండాలి. కొన్ని దగ్గర డబ్బులు ఎంత ఉన్నాయి టైప్ అవడానికి? డబ్బులు టైప్ అయినాక వస్తాయి కదా సార్. టైప్ అయిన తర్వాత అంటే సినిమాలోనే కాదు, హోటల్స్ ఇంకా రిసార్ట్స్, లాడ్జింగ్లు, ఇవన్నీ గీతార్స్ తో టైప్ అయ్యి ఇవన్నీ చేసి డబ్బులు సంపాదించి మా డబ్బులు వచ్చిన తర్వాత ఈ టైప్ వదిలేసుకొని అంటే డబ్బులు వచ్చేసినాయి. బిజినెస్ ప్లాన్ అనేది నీ దగ్గర నేర్చుకోవాలి అసలు. నాకు గ్రాటిట్యూడ్ ఎప్పటికి ఉంటుంది సార్. తర్వాత మీరు టైప్ అవ్వాలనుకుంటే రావచ్చు, తర్వాత మీరు టైప్ అవ్వాలనుకుంటే రావచ్చు. ఓ ఎక్సలెంట్. ఆ తర్వాత నేను నీ దగ్గరికి వచ్చి